నమస్కారం అండి. విచ్చేసిన మీడియా మిత్రులకి, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ సారీ అండి. నేను యాక్చువల్‌గా ఒక షూటింగ్ మధ్యలో వచ్చాను. ఇప్పుడు ఎళ్ళిపోతున్నా. అందుకని ఫస్ట్ మాట్లాడేసి ఎళ్ళిపోతున్నా. ఐయామ్ రియల్లీ సారీ. ఆహ్, సో 'హే చికితా' గురించి చెప్పాలంటే, ఒక యంగ్ టీమ్, ఒక యంగ్ డైరెక్టర్, ఇద్దరు పెద్ద మనుషుల్ని నమ్మి దిగాం మేమందరం. ఒకటి గరుడవేగ అంజి గారు, ఇంకోడు అశోక్ ఆర్ఎన్ఎస్ గారు. అలాగే నా పర్సనల్‌గా నన్ను సపోర్ట్ చేసే మా 'చరణ్ అన్న' అన్న వల్లే నాకు ఈ క్యారెక్టర్ వచ్చింది దీంట్లో. ఈ మూవీలో పెర్ఫార్మ్ చేయడానికి నాకు స్కోప్ రావడానికి అన్నే కారణం. సో, మేమిద్దరం పర్సనల్‌గా ఫ్యూ ఇయర్స్ నుంచి పరిచయం. మేము ఒక మూవీ చేసాం. ఆ మూవీ రిలీజ్ అవ్వలేదు. బట్ స్టిల్ నీలో టాలెంట్ ఉంది. నువ్వు పైకి రావాలి. నేను నా వీలైనంత సహాయం నీకు చేస్తానని చెప్పి నా చేయబట్టి ఇప్పటికి నడిపిస్తున్నారాయన. థాంక్ యూ వెరీ మచ్ అన్న. ఆయన మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఆయన ఏ సాంగ్ కొట్టినా నాకు ఎందుకో తెలీదు. పాత సినిమాలో చాలా బాగా కుదిరినియి. ఇక్కడ ఇంకా బాగా కుదిరినియి. సో, ఐయామ్ వెరీ హ్యాపీ. అలానే ఆ! అంజి అన్న గురించి. అన్న మీరు ఆన్ సెట్ ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. యాస్ ఎ డీఓపీ. బట్ ప్రొడ్యూసర్‌గా మీ ఇంటర్నల్ స్ట్రగుల్ మేము కంప్లీట్‌గా చూడలేకపోయాం. బట్ ఈ సినిమా ముందుకొస్తుందంటే దానికి అన్నే కారణం. థాంక్ యూ వెరీ మచ్ అన్న. మాలాంటోళ్ళని ఎంకరేజ్ చేయడానికి మీరు ఇంత కష్టపడి ప్రొడ్యూసర్ అవుతారు ఏంటి. సో, ఇక్కడికొచ్చారంటే అండ్ అశోక్ ఆర్ఎన్ఎస్ అన్న మీరు ఫస్ట్ టైమ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. బాగేపల్లిలో మీకుండే క్రేజ్ ఏంటో మాకు బాగా తెలుసు. అలాంటిది ఇక్కడ సింప్లిసిటీగా చిన్నగా ఆయనొచ్చి ఆయన ఎథిక్స్ అండ్ వాల్యూస్‌తో ఈ మూవీ చేసి రిస్క్ అంతా ఆయన తీసుకొని మమ్మల్ని సపోర్ట్ చేశారు. థాంక్ యూ అన్న. థాంక్ యూ వెరీ మచ్. అండ్ ధనరాజ్ లెక్కల మనాడు జగిత్యాల పక్కన నాగనూరు లచ్చకపేట గ్రామం అనే ఊర్లో పుట్టి ఇక్కడికొచ్చి తన కథని, తన ఊరు కథని చూపించాలని వాళ్ళ ఊర్లోనే షూటింగ్ చేసి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఊరు ప్రజలందరూ గూడా ఇందులో యాక్ట్ చేసి, మాకు సపోర్ట్ చేసి, లొకేషన్స్ ఇచ్చి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగనూరు లచ్చకపేట గ్రామంకి థాంక్ యూ వెరీ మచ్. అందరికీ థాంక్ యూ అక్కడికి. ప్రతి ఒక్కళ్ళకి థాంక్ యూ అండి. మాకు సపోర్ట్ చేసి, ఈ యంగ్ డైరెక్టర్ కళని నిలబెడదామని నిలబడ్డారు ఒక ఊరంతా. సో అండ్ దివిజాని టైమొచ్చినట్టుంది. 2 సినిమాలు ఒకే నెలలో రిలీజ్ అవుతున్నాయి. మా సినిమా సెకండొస్తది. ఫస్ట్ ఆల్రెడీ ఆ పబ్లిసిటీ కూడా మాకు ఉపయోగపడాలని కోరుకుంటున్నాం ఇది. సో ఇది నా ఫస్ట్ డెబ్యూ అండి. అండ్ మూవీ గురించి ఇంకా ఫర్దర్‌గా మాట్లాడతాను నేను. మనకు వేరే ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి. కాకపోతే ఇది ఎర్లీ 2000స్‌లో జరిగే స్టోరీ. అందుకనే మనకి 'బద్రి' సినిమా 'హే చికితా' అనే టైటిల్‌కి ఒక జస్టిఫికేషన్ ఉంటది. ఇది పర్సనల్‌గా చాలా క్లోజ్ టు మై హార్ట్. చాలా ఇష్టపడి జగిత్యాల అనే ఊర్లో ఒక సింగిల్ షెడ్యూల్‌లో మేమందరం డే అండ్ నైట్ కష్టపడి కంటిన్యూయస్‌గా షూటింగ్ చేస్తే కంప్లీట్ అయిందిది. అండ్ ఈ మూవీ ఇచ్చిన మెమోరీస్ నాకు అంతా ఇంత కాదు. మా టీమ్ అందరికి 'యోగి కత్రి' గారు, అశోక్ అన్న, అజయ్ ఇంకా మిగతా కౌశిక్, క్రాంతి అందరికి థాంక్ యూ. అండ్ ఈశ్వర్ మాస్టర్ ఇక తీపిచ్చారు 2 రోజుల్లో స్టెప్పులన్నీ. థాంక్ యూ. అందరికీ థాంక్ యూ. అండ్ దేవి ప్రసాద్ గారితో నేను 'ఏ చికిత' చేసిన తర్వాత 2, 3 ప్రాజెక్టులు చేశాను ఆయనతో. ఆయనతో అంత అనుబంధం ఏర్పడింది నాకు. అండ్ ఈ ప్రాజెక్ట్ ఎందుకో నాకు లక్కీ అనుకుంటున్నా. ఎందుకంటే దీని తర్వాత నాకు మంచి మంచి అవకాశాలొస్తున్నాయి. ఆహ్, హాట్‌స్టార్‌లో వెబ్ సీరీస్ చేశాను. అలాగే ఇప్పుడు జీకో వెబ్ సీరీస్ చేస్తున్నాను. సో, ఇది నాకు బిజీగా పెట్టింది ఈ ప్రాజెక్ట్ నాకు. నాకు చాలా క్లోజ్ టు మై హార్ట్ అని చెప్తాను అందుకనే. థాంక్ యూ అండి. నెక్స్ట్ ఈవెంట్‌లో ఇంకా క్లియర్‌గా దీని గురించి మాట్లాడదాం. వచ్చిన గెస్ట్‌లందరికీ థాంక్ యూ సార్. మమ్మల్ని చిన్నాళ్ళు ఎంకరేజ్ చేయడానికి మీరొచ్చారంటే చాలా ఆనందంగా ఉంది. డెఫినిట్‌గా ఇంకొకసారి ఇంకొక ఈవెంట్‌లో బాగా మాట్లాడతాను అందరి గురించి. ఎందుకంటే సారీ థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ అండి. థాంక్ యూ.